మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ పరంగా కేటాయించబడ్డ దోబిఘాట్ స్థలంపై పట్టపగలే కబ్జాకు దిగారు జవహర్నగర్ ప్రాంతానికి చెందిన భూ బకాసురులు. 2011 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం జవహర్లాల్ గ్రామంలో ఉన్న సుమారు 170 మంది రజక వృత్తిదారుల కోసం గ్రామంలోని వికలాంగుల కాలనీ సమీపంలో 2011 సంవత్సరంలోనే చాకలి కులస్తులు అందరూ చందాలు వేసుకుని 24 గట్లతో దోబిఘాట్ నిర్మాణం చేపట్టుకుని నాటి నుండి నేటి వరకు కుల వృత్తులు కొనసాగిస్తున్నారు. మిగిలిన స్థలం ఖాళీగా ఉండడంతో సమీపంలో ఉన్న భూ కబ్జాదారులు మరికొంత గూండాలతో కలిసి మాటిమాటికి చాకలి కుల సంఘ సభ్యులను బెదిరించడంతో పాటు వాళ్ళు నిర్మించుకున్న ఫెన్సింగ్ ను దోబిఘాట్ ను నేడు నేలమట్టం చేసిన గూండాలు చాకలి కులస్తులపై తీవ్ర పదజాలంతో దూషించడంతో పాటు చంపుతామని బెదిరిస్తున్నారు. ఇటు విషయమై తహసీల్దార్ తక్షణమే స్పందించి తగు న్యాయం చేయాలని, పోలీసులు కూడా ఆయా కులస్తులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వీళ్ళు అందరికీ తికమక పైసలకు ఆశపడి ఎంఆర్ఓ కానీ కాకపోతే అందరూ ప్రతి ఒక్కరు పిఎస్ పోతే మాకు కూడా ఆటో వస్తా అన్నట్టుగా వాళ్ళు పిఎస్లు కూడా మమ్మల్ని ఎంక్వైరీ చేయకపోవడం, మమ్మల్ని దగ్గర రానియకపోవడం, అంత ఆగమాగం చేయడము. ఇవాళ వచ్చి వాళ్ళు కొట్టడానికే వస్తున్నాయా. మా దోబిఘాట్ పాత 20 సంవత్సరాల కింద కట్టిన దోబిఘాట్ను కూడా కొట్టేసారు. మొత్తం సగానికి ఎక్కువ కూలిపోయింది. ఆడ మేము పోతే కత్తులు చూస్తున్నారు, కట్టెలు చూస్తున్నారు. ఏం చేస్తారో గట్టిగా మాట్లాడకంటారు, బెదిరిస్తున్నారు. అంత పైలవాన్లాగా వచ్చారు వాళ్ళు. ఏమనంటే కొడతారని నేను అనుకుంటా ఓడుకొస్తాడు. అంత ఆగమాగం చేస్తున్నాయా పరిస్థితికి ఇది. జర వెంబడే మా గ్రామ పంచాయతీ జవహర్నగర్ గ్రామ పంచాయతీ శాఖలను మేము ఇప్పటిది కాదు 25-30 ఏళ్ళ నుంచి ఇదిగా ఉన్నాము. అప్పటి నుంచి 3 దోబిఘాట్లు మారిన ఇది అయింది. లాస్ట్ ఆ దోబిఘాటు దక్కింది ఎరకల సీనన్న, శంకర్ గౌడు వీళ్ళు సహకరించి ఆడ శంకర్ గౌడు సహకరించి ఖచ్చితంగా మీకే ఉంటుంది దోబిఘాట్ ఈయనకి ఎవరు అడుగు పెట్టద్దు. మొన్న ఎరకల గోపి కూడా వస్తే ఎరకల సీనన్న దగ్గర తీసుకుపోయి మీరు అలా ఓకూరి శాఖలకు ఇచ్చినాం, అది గ్రామ పంచాయతీ తీర్మానం అయింది, గ్రామకంఠంలో ఉంది, అది మీరు దాన్ని తెరువు ఓకూరని సీనన్న కూడా మాట్లాడిండు. అన్ని పకడబాన్ చేస్తూలేండు. మళ్ళీ శైలేష్ యాదవ్ అంట మళ్ళీ ఈయన ఒక గ్రూప్ పెట్టుకొచ్చి ఒక 10 మంది రౌడీలో పంపించేసి జేసీబీ తీసుకొచ్చి ఆ దోబిఘాట్ గుల్ల కొట్టేసిండు. సగానికి ఎక్కువ కూలిపోయింది. అది మళ్ళీ వాళ్ళతోనే ప్రభుత్వం ఖచ్చితంగా నిలదీసి కేసులు వేసి మాకు కట్ చేయవలసిన పరిస్థితి పడుతుంది. మేము ఆడోళ్ళ మొగోళ్ళం సీబీ ముంగడ కానీ కలెక్టర్ ముంగడ కానీ ధర్నా చేస్తానికి ఖచ్చితంగా ఉన్నాము. దానికి జర ఖచ్చితంగా మాకు సహకరించాలి. మేము చాలా కొద్ది కష్టపడుతున్నాం, బట్టలు దింపుకున్నాము, చెప్పులు లేకుండా తిరిగినాము. కలెక్టర్ ఆఫీసు, మండల ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, మండల ఆఫీసు చెప్పులు లేకుండా తిరిగినాము. ఇన్ని రోజుల కొద్దీ ఖచ్చితంగా ఎవరు రాలే. ఈ సంవత్సరం కొద్దే ఫస్ట్ ఎరకల గోపి అంటే వస్తే పాపం ఎరకల సీనన్న వాళ్ళు మనోళ్ళు రా దాన్ని ఊకుని నేనే ఇచ్చొచ్చినా అని ఎరకల సీనన్న చెప్పిండు. ఖచ్చితంగా మళ్ళీ రాలేదు. ఇప్పుడు శైలేష్ యాదవ్ అట ఏది ఇది ఇది ఎక్కడ దేశమేమో ఏమంటారు బీఆర్ అంటే ఆయన ఒక 10 మంది పైన వాళ్ళ జోడిచ్చేసిండు. ఆయన ఏమన్నా ఊకరు చేసి ఊకురాని కానీ ఓడంటాడు, కొడతారా అని ఓడంటాడు. కొట్టడానికే వస్తుంది సార్. పరిస్థితికి ఇది. అయ్యా మమ్మల్ని సహకరించి మేము సహకరులము, రజకులము, ఊరికి అడవిలో అటువంటి వాళ్ళము. మాకు ఖచ్చితంగా ఇది చేయాలి, మాకు న్యాయం చేయాలి. మేము కాగితాలు ఉన్నాయి, ఎంఆర్ఓ దగ్గర అలాట్మెంట్ ఉంది, మా దగ్గర ఉన్నది సంతకాలు లేని. మేము ఖచ్చితంగా పెట్టేస్తాం తల్లి. మాకు కేటాయించిన కడికి ఇచ్చేసారు భూమి. ఆర్మీలు వచ్చినప్పుడు రాలే కొడుకులు, ఆర్మీలో పైసలు కట్టినాం. తీసుకురా ఇప్పుడు తీసుకొచ్చిన కాగితాలు తీసుకొస్తా. తీసుకుందా మేము తీసుకోరా బండి బండి చూడాలి బండి ఇంకేంది బండి బండి మళ్ళీ